నిజంగా నీకు ఆశ ఉందా? నిజంగా నీకు ఆశ ఉన్నట్లయితే ఈరోజు ఆయన ఆశను నెరవేర్చడానికి దేవుడు ఒక అద్భుతమైన దైవజనుని సిద్ధపరిచాడు, ఆయనను కదిల్చాడు. ఒక మాట చెప్తాను, దేవుడు నీ ఆశ నెరవేర్చడానికి కూర్చోండి. హీ ఆర్కెస్ట్రేటెడ్ ఎవ్రీ ఫైనైట్ మూమెంట్ ఆఫ్ ద chariots and also the running speed of the man of God in so much accuracy that God wanted both of them to meet in the right place, and that place was the desert. Desert is the మీటింగ్ పాయింట్ ఆఫ్ గాడ్, అండ్ డెజర్ట్ ఈస్ ద అపాయింటెడ్ ప్లేస్ ఆఫ్ గాడ్. అందుకొరకే చాలాసార్లు మనము దేవుని ఎక్కడ కలుసుకుంటాం తెలుసా? వాట్ అ బ్యూటిఫుల్ రెవల్యూషన్ ఇట్ ఈస్ దట్ గాడ్ ప్లాన్స్ సర్టన్ డెజర్ట్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ లైఫ్. సమ్టైమ్స్ వి గో త్రూ విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్, సమ్టైమ్స్ ఆల్ రిసోర్సెస్ సీమ్స్ టు బి స్టాగ్నేటెడ్, సమ్టైమ్స్ యూ ఫీల్ ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్. యు నో ద రీజన్ వై? దేవుడు మనల్ని కలుసుకోవాలని నిజంగా ఆశ ఉంటే, ఇఫ్ ట్రూలీ గాడ్ వాంట్స్ టు మీట్ us, if truly God has an appointment fixed with us, and let me tell you, God's love letters are always written in dark edged envelopes, and disappointments are God's appointments, and God plans our appointment with his mighty revelation, especially in the darkest moments of our lives. అందుకొరకు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం కలిసి, అరణ్య ప్రదేశములో భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపవలే వానిని కాపాడాను. ఎక్కడండి? ఎక్కడ కలుసుకుంటాడు దేవుడు? అరణ్య ప్రదేశంలో. గాడ్స్ అపాయింట్మెంట్ ఈజ్ ఇన్ డెజర్ట్స్. రెండోది భీకర ధ్వనిగల పాడైన ఎడారిలో. పోనీ మామూలు ఎడారి కూడా కాదట, అది మామూలు ఎడారి కూడా కాదంటండి. ఆ ఎడారిలోకి ఎంటర్ అవుతే సౌండ్లన్నీ కూడా హారర్ మూవీలే, భయపెట్టే శబ్దాలు అన్నీ కూడా. భీకర ధ్వనిగల పాడైన ఎడారిలో. చాలాసార్లు ఎందుకు దేవుడు ఇలా తీసుకెళ్తున్నాడని ప్రశ్నలు ఆలోచిస్తున్నావా? గాడ్ ప్లాన్స్ అన్ అపాయింట్మెంట్ విత్ యూ ఇన్ ద డెజర్ట్ ఎక్స్పీరియన్స్, అండ్ టుడే ఈజ్ గాడ్స్ అపాయింట్మెంట్ విత్ యూ. అతనికి తెలియదు ఆ రోజు దేవుడు తన హృదయ డిజైర్ని, ఆశను చూసి ఆ వ్యక్తిని దేవుడు ఆ కరువు లాంటి వాతావరణం కూడా తీసుకెళ్ళి, అడి ఆశలు ఏదో తీసుకెళ్ళి అక్కడ నుంచి అరణ్యంలో తీసుకొచ్చి, ఆ అరణ్యంలో ఒక దైవజంతో ఏం చేశాడు? కలిపాడు.